గత సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా యూరియా సరఫరా చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రస్తుతం యూరియా కొరత లేదన్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రమే తెల్లవారుజామున వెళ్లి క్యూలైన్లో నిలబడుతున్నారని తెలిపారు. కొంతమంది రైతులు ఆతృత అపోహలతో షాప్ ఓపెన్ కాకముందే నిలబడుతున్నారని చెప్పారు. స్లాట్ బుకింగ్ చేసి యూరియా ఇవ్వాలని యాప్ తెచ్చామన్నారు. రైతు నేస్తంలో తాము రైతులను అడిగిన తర్వాతే యాప్ తెచ్చామన్నారు. షాప్ ఓపెన్ చేయకముందే రైతులు క్యూలైన్లో నిలబడి ఏదో జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు మంత్రి తుమ్మల. ఆదిలాబాద్, జనగాం, మహబూబ్నగర్, పెద్దపల్లి, నల్గొండ 5 జిల్లాల్లో పైలట్ ప్రాతిపదికన యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. 5 పైలట్ జిల్లాల్లో రైతు నేస్తం, రైతు వేదిక, విస్తరణ అధికారులు నియోగించబడిన వాలంటీర్లతో హెల్ప్ డెస్కుల ద్వారా రైతులకు యాప్పై శిక్షణను అవగాహన సమకూర్చడం జరిగింది. అధ్యక్ష, కల్పించిన అవగాహన ఫలితంగా యాప్ ద్వారా 104 మంది రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకోవడం జరిగింది. 3 లక్షల బ్యాగులు యూరియాను కొనుగోలు చేయడం జరిగింది. అధ్యక్ష, 1 లక్ష మందికి పైబడి రైతులు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. అధ్యక్ష, యూరియాను బుక్ చేసుకోవడానికి హెల్ప్ డెస్కుల వద్ద వాలంటీర్లు రైతులకు సహాయపడుతున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ NIC అభివృద్ధి చేసిన యూరియా యాప్ పూర్తిగా సురక్షితమైంది. అధ్యక్ష, యజమాని PPBని వినియోగించి యజమాని నుండి OTP నిర్ధారణ ద్వారా కౌలు రైతు యూరియాను బుక్ చేసుకోవడం జరుగుతుంది. కొనుగోలు సమయంలో అతను యజమాని యొక్క PPB కాపీని తీసుకొని రావాల్సి ఉంటుంది. అధ్యక్ష, కౌలు రైతు ప్రాథమిక వివరాలను నమోదు చేస్తారు. PPB నెంబర్ను నమోదు చేసిన వెంటనే యూరియాను బుక్ చేసుకునే ముందు సరిచూసుకొని గుర్తించడానికి యాప్లో యజమాని ద్వారా OTP ధృవీకరణ అవసరం అవుతుంది. అధ్యక్ష.